రైతు భరోసా పథకం విషయంలో ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రక్కదారి పట్టించడానికి రైతులలో ప్రజల్లో ఆ చర్చ రానియకుండా చేయడానికి ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా పెట్టబడ్డ ఓ చెత్త కేసు ఫార్ములా ఈ కేసు. ఈ కేసు విషయంలో మేం బీఆర్ఎస్ పార్టీ నుండి మా కార్యనిర్వాహక అధ్యక్షుడు నాటి పురపాలక ఇండస్ట్రియల్ శాఖ మంత్రి గారు కేటీ రామారావు గారు తన పైన పెట్టిన కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి మేము ప్రజల్లో వాస్తవాలని చెప్తూ ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని ఎండగడుతూ ఎప్పటికప్పుడు రైతాంగాన్ని మేల్కొల్పుతూ ప్రయత్నం చేస్తూనే మరొక వైపు చట్టపరంగా మాకున్న అన్ని అవకాశాలను కూడా వినియోగించాలి కాబట్టి తను ఒక పౌరుడిగా తనకున్న అవకాశాలని వినియోగించుకోవడం కొరకు ఈ నిరాధారమైన ఆరోపణల విషయంలో అసలు దీంట్లో నా మీద పెట్టబడ్డ కేసు అక్రమం అని చెప్పి వారు వేసిన పిటిషన్ విషయంలో ఇవాళ హైకోర్టు తీర్పును తీసుకొని పాపం కాంగ్రెస్ నాయకులు సంబురాలు చేసుకుంటున్నారు. సంతోషం, మీ పనికి అంతే. మేమేమో రైతులకు సేవ చేసి రైతు బంధు ఇచ్చి సంబురాలు చేసుకున్నాం, మీరు కేసులతో సంబురాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్న తేడా ఏంటంటే మేము 24 గంటల కరెంట్ ఇచ్చి సంబురాలు చేసుకున్నాం ప్రజలతో కలిసి, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి సంబురాలు జరుపుకున్నాం, ప్రజలతో సంబురాలు చేపించినాం, 1.5 ఎకరాలకు నీళ్ళిచ్చి 3.5 కోట్ల టన్నుల పంట పండించి రైతులతో సంబురాలు చేసుకునే వాతావరణం తీసుకొచ్చినాం. భారతదేశంలో వ్యవసాయ రంగంతో పాటు అనేక రంగాల్ని నెంబర్ 1గా చేసి ఈ రాష్ట్రం తలెత్తుకొని నిలబడే విధంగా, నేను తెలంగాణ పౌరుని చెప్పి గర్వపడే విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని తయారు చేసి ప్రతి తెలంగాణ బిడ్డ సంబురాలు జరుపుకునే వాతావరణాన్ని మేము సృష్టించాం.